పంచినది గెలిపిస్తారు. ఇదే మీ దగ్గర పొరపాటు. అందు గురించే మీరు ఇట్లా ఉన్నారు, వాళ్ళు అట్లా ఉన్నారు. వాళ్ళు లక్షలాది కోట్లు అక్కడ సంపాదిస్తారు, మనమేమో ఇట్లా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ మహేష్ రాజ్ చెప్పినట్లు ఎట్లా ఉపయోగించుకోవాలనో దానికంటే ఎక్కువ ఏ శక్తి నీకు లేదు. ఆ ఓటు నువ్వు కొంచెం ఇట్లా దింపి కరెక్ట్గా ఒత్తుతే కుయ్యి కుయ్యి అని మిషన్ చేస్తుంది. అందు గురించే ఇక్కడ పట్టంచేరు ఎమ్మెల్యే ఎవరన్నా కావాలంటే కార్మికుల సపోర్ట్ లేనిది మేము కాలేమనేది, అటువంటి వాతావరణాన్ని తీసుకువస్తాననేది. మొన్న మా దగ్గర 3 కాలనీలో ఉంటారు. ఒక తండ్రి ఏమో సిపిఎం లీడర్ సిఐటియు, ఇంకోల తండ్రి ఏఐటియుసి కమ్యూనిస్ట్ లీడర్, అంటే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇంకోల తండ్రి లీడర్ జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి. 3 ఆడపిల్లలు, వాళ్ళ క్లాస్మేట్. 3 కాలేజ్కి పోయి వస్తారు. 5-6 మంది పిల్లలకు సైకిల్ మోటార్ ఇచ్చి నేనే పంపించిన. గిర్ర దింపండి ఆమె ముంగట అని చెప్పిన. ఆ 3 పిల్లలు భయపడ్డారు. భయపడంగానే అంకుల్ అంటారు. ఏమైందన్నమాట, నా ఎంబడి ఇదవుతురు. ఈ 3-4 ఇట్లా బండి దింపుతురు. రాగమ్మ తింపుతారు, నీ రామునికి ప్రార్థన చేయి, రాముడు దిగి వస్తాడని చెప్పి. రాముడు రాలే. ఇంకో ఆయన చెప్పిన, మీ కమ్యూనిస్టులు దండబట్టి ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, మరో పోరాటానికి సిద్ధం కాండి అని గోడల మీద రాస్తారు. ఆ లేనిని వస్తాడు, జర చెప్పు అని చెప్పి. వాళ్ళు రాలే. ధైర్యం చేయి తల్లి, నీ చేతిలో ఫోన్ ఉందా అన్న. ఉంది. 100కు డైల్ కొట్టు అన్న. 100కు అమ్మాయి డైల్ కొట్టగానే కుయ్ అని 100 వచ్చేది. అగో బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిండని చెప్పిన. ఇది రాజ్యాంగం అంది. మీరు ఇన్ని రోజులు భయపడ్డారు. మేము ఎదురు చెప్తే మా ఉంటుందో ఉండదో ఉద్యోగం. మేము ఎదురు చెప్తే 20 సంవత్సరాలు పనిచేసింది 16,000 13,000 దొరుకుతుందో దొరకదో అనే భయం ఉండే. ఇవాళ మీకు కేకేసి ఒక కవచం లెక్క ఉంది. ఒక రాములు నాయకే కాదు, మొత్తం ఈ డయాస్ మీద ఉన్నోళ్ళు అందరూ మీకు అండగా ఉంటారు. మీకు ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మాది. యూనిటీ ఇచ్చే బాధ్యత మీది. నేను హెచ్ఆర్ తోటి మంచిగా ఉంటే నాకు తొందరగా పర్మనెంట్ చేస్తాడు. ఇంకో ఆమె నేను కాంట్రాక్టర్ తోటి బాగుంటే నాకు తొందరగా ఇది చేస్తాడు. అవి మర్చిపోండి. మీరు యూనియన్ తోటి బాగుండండి. యూనియన్ చెప్పినట్లు ఉండండి. యూనియన్ ప్రధాన కార్యదర్శి కార్యవర్గం ఏం చెప్తుందో అది చూడండి. అందరికీ న్యాయం జరుగుతుంది. మొన్నటి వరకు ఏముండే మీ కాంట్రాక్టర్, ఆయన పేరేంటి, గంగాధర్ అంటే మీకు భయం ఉండే. ఇలా మీరు అందరూ కూర్చుంటే గంగాధర్ వెళ్ళిపోయింది కదా. సార్ నాకేమన్నా చూడు సార్ అనుకుంటున్నా. ఏం చూడాలిరా, నిన్ను చూసినా, నీ అందాన్ని చూసినా, నీ దాదాగిరిని చూసినా, నీ బిల్డింగ్ని చూసినా, నీవు దానవీర సూర కర్ణుని, నీకేం చెప్పాలి. నేను కర్ణుని లెక్క గద తీసుకొని వస్తా, 2-3 కొడతా అని చెప్పి. చాలు, ఏజ్ అయిపోయింది, సంపాదించుకున్నావు, హాయిగా ఉండు. వాళ్ళ కొడుకు సిఐటిలో ఒక లీడరు, ఒక కార్యవర్గ సభ్యుడు రాత్రి 10 గంటలకు మన ఫ్యాక్టరీలో వచ్చి కార్మికులను లోపల తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే రాజు ఒక గుద్దు అన్న. ఇట్లా ఈ విధంగా దళారీలు వస్తారు మీ దగ్గర. దళారీల మాటలను నమ్మకండి. పోరాడదాం, కొట్లాడదాం. అన్ని విషయాలు మేమందరం ఉంటాం. డ్రాఫ్టింగ్ మా మహేష్ రాజ్ అన్న చేస్తాడు. అన్న నేను ఇక్కడ కొట్లాడతాం. ఇవాళనే వస్తూ ఒక మాట చెప్పి వచ్చిన. భయ్
గ్రాడ్యుయేట్కు ఏమో ఒక ఎమ్మెల్సీ ఇస్తారు, గ్రాడ్యుయేట్కు ఒక ఎమ్మెల్సీ ఉంటుంది, టీచర్లకు ఒక ఎమ్మెల్సీ ఉంటుంది. తర్వాత లోకల్ బాడీ ఎంపీటీసీ జడ్పీటీసీ గెలిచిన వాళ్ళకు ఒక ఎమ్మెల్సీ వస్తుంది. అలా కార్మికులకు ఎందుకు ఎమ్మెల్సీ లేదని అడిగింది. రేపు ముఖ్యమంత్రి దృష్టికి నేను, మా కేకేసీ చైర్మన్, మా డాక్టర్ ఉదిత్ రాజ్, మహేష్ రాజ్ ఇలా కార్మికుల గురించి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎవ్వరు లేరు. అందు గురించి మన డిమాండ్ ఒక ఊపు అందుకోవాలి. మే 1 రోజు మేము కార్మికులము, మాకు ఒక ఎమ్మెల్సీ కార్మికులకు ఇయ్యాలనేది ప్రధానమైన డిమాండ్ కనుక ప్రభుత్వానికి పోతే మనం కేకేసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మా ప్రతినిధి ఉండాలి. 2 లక్షల ఉద్యోగాలు ఉన్న టీచర్కేమో ఎమ్మెల్సీలు ఇస్తారు. లోకల్ బాడీ ఎవరైతే ఎంపీటీసీ జడ్పీటీసీలు గెలిచేటోళ్ళకేమో కోట్లాది రూపాయలు సంపాదించుకునేటోళ్ళకేమో వాళ్ళ ప్రజాప్రతినిధి ఉంటాడు. తర్వాత గ్రాడ్యుయేట్ ఎవరైతే చదువుకున్నారో వారికి ఒకరు ఉంటారు. 1,17,00,000 అసంఘటిత కార్మికుల ముందాం మనకు ఒకటి ఎమ్మెల్సీ కనుక ఉంటే అది మీ తరపున, మీ పక్షాన అసెంబ్లీలో, పార్లమెంట్లో లేకుంటే కౌన్సిల్లో మాట్లాడే అవకాశం మీకు కలుస్తుంది. అందరూ అడ్వైజర్లు అందరూ ఎవరికి ఓటు ఇవ్వాలి. ఏదన్నా ఓటు ఎవరికి ఇస్తారంటే ఏ కార్మికునికి పిఎఫ్ ఈఎస్ఐ ఉంటుందో ఆడందరూ ఓటరు. ఇది ప్రభుత్వంలో చర్చ మొదలైంది. మనం 5 సంవత్సరాలు కనుక కొట్లాడితే రేపు డీలిమిటేషన్ అయ్యే టైంలో చట్టం తీసుకువచ్చి అసెంబ్లీలో ఒక తీర్మానం చేస్తే 1,17,00,000 మంది కాంగ్రెస్ పార్టీ వైపు ఈ కార్మికులు ఉంటారు, మనకు బలం పెరుగుతుంది అని అనగానే ముఖ్యమంత్రి గిట్ట కొంత సానుకూలంగా ఇది కరెక్ట్ అయిన మాట అనేది జరిగింది. ఆ దానికి ప్రతి ఒక్కరు మనం భుజం మీద ఎత్తుకోవాలి. మే 1 రోజు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బోర్డులో వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయి. మొన్న కేసీఆర్ గారు కరోనా వచ్చినప్పుడు 2 రోజులలో 1,600 కోట్ల రూపాయలు దారి మళ్లించి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బోర్డులకించి తీసి ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉంటారో వాళ్ళకి పంచి ఇవ్వడం జరిగింది. నేను అదే రోజు లేబర్ డిపార్ట్మెంట్లో ఆబ్జెక్షన్ చేసిన, ఇది కార్మికులకే చెందాలి, కార్మికులు నిధికించి పైసా కార్మికులకు పోవాలంటే అది దారదత్తం చేసేది. నేను ఇప్పుడు రియాజ్ భాయ్కి చెప్తున్నా, తర్వాత 2 రోజుల్లో 1,600 కోట్ల రూపాయలు ఏ చాలాన్ ద్వారా విత్డ్రా చేసిరో ఆర్టీ యాక్ట్ కించి తీసుకొచ్చిన రేపు అసెంబ్లీలో చర్చకు పెట్టిస్తాం. 1,600 కోట్ల రూపాయలు కార్మికులు. మీ శక్తి చాలా పెద్ద శక్తి. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బోర్డు కనుక పెడితే 10 లక్షల కంటే తక్కువ ఇల్లు కట్టుకున్నోనికి 1% సెస్ ఉంటుంది, ఉండదు. తర్వాత 10 లక్షల పైన ఎవరైతే కడతారో వారికి ప్రతి ఒక్కరికి సెస్ ఉంటుంది అని చెప్తే కాంట్రాక్ట్ కానీ ఇవ్వండి. ఇవాళ వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. షమీర్ భాయ్కి నేను చెప్తున్నా, రేపు ఎల్లుండి మహారాష్ట్ర పోదాం. మా హెచ్ఎంఎస్ తరఫున అక్కడ సంజయ్ వాడేకర్ ఉన్నాడు. అక్కడ ట్రాన్స్పోర్టేషన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బోర్డు ఎట్లనో మహారాష్ట్రలో ట్రాన్స్పోర్టేషన్ బోర్డు ఉంది. వాళ్ళకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. అది మొత్తం దాని బయలు తీసుకువచ్చి ఆటో నడిపించే కార్మికులు కానీ లారీ నడిపించే కార్మికులకు కానీ యాక్సిడెంట్ అయితే ఒక 10 లక్షల రూపాయలు చనిపోతే వచ్చేటట్లు ప్రభుత్వం ఏమి ఇచ్చేది ఉండదు. నేను ఆటో ఎక్కిన 100 రూపాయలు నాది బిల్ అయింది, అందులో 1 రూపాయి కట్ అవుతుంది, అది నా జేబులకి ఎంత కట్ అవుతుంది. అటువంటి చట్టం కనుక తీసుకొస్తే ఒక ట్రాన్స్పోర్టేషన్ బోర్డ్ మొన్ననే
కాంట్రాక్ట్ అబాలిషన్ బోర్డ్ యాక్ట్. కాంట్రాక్ట్ అబాలిషన్ బోర్డు గిట్ట మనం పెట్టుకుంటే అంతకుముందు ఉండే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ అబాలిషన్ బోర్డుని రద్దు చేసిన వల్ల అది కాంట్రాక్ట్ అబాలిషన్ బోర్డు చట్టాన్ని తీసుకొస్తే ఏ కంపెనీలో కాంట్రాక్ట్ ఇవ్వాలి, ఏ కంపెనీలో ఇవ్వకూడదు అనేది లైసెన్సు వాళ్ళు ఇస్తారు. అప్పుడు కొంత ఇదవుతుంది. మనం ఇంతకుముందు చూసినాం, కలెక్టర్ ఆఫీస్లో అటెండర్ ఉంటుండే, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటుండే, ఏ ఆఫీసులో ఉంటుండే. ఇప్పుడు అటెండర్లు కనిపిస్తున్నా లేదు. మున్సిపల్ ఆఫీస్లో ఉంటుండే, తహసీల్దార్ దగ్గర ఉంటుండే, ఎంఆర్ఓ దగ్గర ఉంటుండే. అవి అన్ని ఉద్యోగాలను తీసేసి అవుట్ సోర్సింగ్